కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు మాకే నామ్ ఏక్ పేడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లా కలెక్టర్ రాజేశ్తో కలిసి ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కృషిని అందరూ ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి వివాదాలు చేయకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ నుంచి రాజకీయ నాయకుడు, సాధారణ పనులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రభుత్వ యంత్రాంగం అన్ని విభాగాల వారు పనిచేస్తున్నారని, మండలాల్లో, గ్రామాల్లో, విద్యాలయాల్లో, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వార్డుల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా టీంలను ఏర్పాటు చేసి ఆహ్వానం కల్పిస్తున్నామన్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు మరియు బీజేపీ నాయకులు లాలా, మున్నా, జోగు రవి, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, మయూర్, చంద్ర, రత్నాకర్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవనానికి ఆధారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలా. రాష్ట్రం వన మహోత్సవం పేరు మీద కేంద్రం మాకే నాంపే ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో, అది కేంద్ర ప్రభుత్వ నినాదమైన, రాష్ట్ర ప్రభుత్వ నినాదమైన, చివరికి అల్టిమేట్గా మానవునికి మంచి చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఈ చెట్లు నాటే కార్యక్రమం. ఇదొక సామాజిక స్పృహతో, కేవలం ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేస్తామనే ఆలోచన కాకుండా, ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం 10 చెట్లు మన చేతితో నాటే ప్రయత్నం చేయాలి. ఈరోజు అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ. ఒక చెట్టుని పెంచాలంటే 40-50 సంవత్సరాల చెట్టుని కేవలం 10-20 నిమిషాలలో మన అవసరాల కొరకు దాన్ని కట్టిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా చేయటం వల్ల పట్టణాలలో కాలుష్యం పెరిగి ఏ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నదో మనమంతా కూడా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలా. ఆదిలాబాద్ పట్టణమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటి పరిసరాలలో చెట్లు నాటేటటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పట్టణంలో స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు ఆదిలాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పాయల్ శంకర్ గారు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, ఏసీయూటీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం సంబంధించిన ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు, 468 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న 49 వార్డులు, ప్రతి ఒక్క చోట్లో ఈరోజు వార్డు లెవెల్ టీము, జీపీ లెవెల్ టీము ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క చోట్లో అక్కడ ఒక మీటింగ్ సమావేశం చేసుకొని ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఏవైతే ప్రతిదినం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి ప్రతి ఒక్కరికి సంజాయించి, వారి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, దాని తర్వాత ఒక ర్యాలీ కూడా తీసి మళ్ళీ ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ క్లీనింగ్ కానీ, చెట్లు నాటడం కానీ ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది.